సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. అమ్మా నమస్తే. నమస్తే సంగీత. అమ్మ అసలు నేనైతే ఇది విన్న తర్వాత చాలా నాకైతే అది ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు. ఇప్పుడు టూ లేట్ బోర్డ్స్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. అవును, కొంతమంది ఓనర్స్ ఇక్కడ ఉంటారు, కొంతమంది వేరే ప్లేస్‌లలో వేరే ఉంటారు. ప్లేస్‌లో కొన్ని ఉంటారు. ప్లేస్‌లలో కూడా అసలు డోర్ జస్ట్ బోల్టేసి మాత్రమే అవును, పెడతారు. లాక్ వాచ్‌మెన్‌కి ఉండదు. తాళాలు ఇచ్చేసి ఎవరైనా వస్తే ఇల్లు చూపించమంటారు. అవును. అలాంటి ఇళ్లలో ఏం చేస్తున్నారంటే మేము కపుల్స్ అంటే ఓన్లీ ఫ్యామిలీ మాత్రమే రెంట్ ఇస్తామని చెప్పేసి అనగానే ఇద్దరు కపుల్స్ వెళ్ళి మేము వైఫ్ అండ్ హస్బెండ్ అండి మేము ఒకసారి ఇల్లు చూసుకుంటామని చెప్పేసి అక్కడ చేయాల్సిన కార్యక్రమం చేసేసుకొని ఆ 5-10 నిమిషాలలో మళ్ళీ బయటకు వచ్చేస్తున్నారు. ఇలాంటివి జరుగుతున్నాయి. నేను విన్నదంతా చాలా షాక్ అయిపోయింది. దీనిపైన అసలు మీరు ఏం మాట్లాడతారమ్మా? అంటే జనాలకి అతి తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. ప్రైవసీ కోరుకుంటున్నారు. హోటల్‌కెళ్తే డేంజరు. రెంట్లు కట్టుకోవాలి. ఈడ టూలెట్ బోర్డ్ ఉన్న ఇల్లు ఖాళీగా ఉంది కదా! అంచేత అంటే వాళ్ళకసలు ఆ అద్భుతమైన ఐడియా ఎలా వచ్చిందో మెచ్చుకోవాలి ఐడియా వచ్చినందుకు. వాచ్‌మెన్ దగ్గర తాళాలుంటాయి. ఇప్పుడు ఓనర్స్ ఉంటే వాళ్ళు చూపిస్తారు ఇల్లు. వీళ్ళకి ప్రైవసీ కుదరదు. అలా వాచ్‌మెన్ దగ్గర తాళాలుండే ఇల్లు వెతుక్కొని, ఆడ టూలెట్ బోర్డ్ చూసుకొని, మేము ఇల్లు చూసుకోవడానికి వచ్చామని చెప్పి వాడి దగ్గర తాళం తీసుకొని వీళ్ళిద్దరూ పైకెళ్ళిపోతారు. వీళ్ళ హాయిగా ఇల్లంతా ప్రైవసీ. విత్ ఫర్నిచర్ ఉంటే ఇంకా మంచిది. మంచాలవి ఉంటాయి నొప్పెట్టుకుంటారు. అంచేత సుఖంగా వెళ్ళి కాసేపు గడిపి ఇల్లు చూసుకున్నాము, మేము ఇల్లు గల వాళ్ళకి ఫోన్ చేస్తామని చెప్పి బయటకొచ్చేస్తారు అంతే. అంటే ఎంత నికృష్టంగా, ఎంత నీచంగా తయారయ్యారంటే అసలు ముఖ్యంగా వయసులో. అది తప్పు అనకూడదు గానీ 25, 35, 25-35 ఈ 10 ఏళ్ల మధ్యలో జనాలు విచ్చలవిడితనం పెరిగిపోయింది. అందరికీ అంటలేదు, అలా చేసేవాళ్ళ సంగతి చెప్తున్నా. విచ్చలవిడితనం పెరిగిపోయింది. వాళ్ళకెంతసేపు ఇప్పుడు నీకు ఆకలేస్తే స్విగ్గీకెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటావు. నీకేది తినాలంటే అది బజార్‌కెళ్ళి కొనుక్కుంటావు. లేదా జొమాటోలో తెచ్చుకుంటావు. అలా సెక్స్ కూడా వాళ్ళకిప్పుడు కావాలి అనుకుంటే అర్జెంట్‌గా కావాలంతే. దానికోసమని ఎక్కడ టూలెట్ బోర్డో, ఇంకోటో ఎతుక్కుంటారు. సినిమా హాలో ఏదో ఒకటి. అంతేగాని మనం తప్పు చేస్తున్నామన్న ఫీలింగ్ లేదసలు. వచ్చిన బాధ ఏంటంటే ఇది తప్పు అన్న ఫీలింగ్ లేదు. ఇది ఎవరికంటైనా పడితే ప్రమాదం కదా అన్న భయం లేదు. ఎవరైనా చూసారనుకో వీళ్ళెళ్ళడం, లేదా దురదృష్టం కొద్దీ ఏ సీసీ కెమెరా ఉందనుకో అందులో, వీళ్ళన్నీ జాగ్రత్త పడతారనుకో, అయినా కర్మం జాలక ఉంటే, లేదు మీరు మెట్లెక్కెడుతుంటే కింద సీసీ కెమెరా ఉన్నా చాలు కదా! వీళ్ళు మెట్లెక్కెళ్ళడం చూసారంటే ఆ ఇద్దరు ఎడుతున్నారని తెలుస్తుంది కదా! తెలుస్తుంది కానీ ఇల్లు చూసుకోవడానికి వచ్చినారు అనుకుంటారు కదా అమ్మ వాళ్ళు. భార్యాభర్తలు కాదన్నప్పుడు ప్రపంచానికి తెలుసు కదమ్మా! వాళ్ళ పేరెంట్స్‌కి తెలుసు కదా! వాళ్ళ అమ్మాయికి పెళ్ళవ్వలేదని, ఎవరో మగాడితో ఎడుతోందని తెలుసు కదా! ఆ మగాడితో నువ్వు ఎక్కడికెడుతున్నావు? అసలు మెట్లెక్కి ఎక్కడికెళ్ళావు నువ్వు? నీకేంటి పని వాడితో? అని తిరిగి అడుగుతారన్న భయమేది వాళ్ళకి? వీళ్ళు సీసీ కెమెరాలో చూసి ఇది తీసుకెళ్ళి 10 మందిలో పెట్టినప్పుడు కదా వాళ్ళకి అవును. తెలుస్తుంది. ఈ తీసుకెళ్ళిన వాడి సంగతేంటంటే వాడికి అర్జెంట్‌గా కడుపు నొప్పి తీర్చేసుకోవాలి. వాడికి అర్జెంట్‌గా సెక్స్ కావాలి. ఆ అమ్మాయితో అయిపోతే వాడికి క్లియర్ అయిపోతుంది అంతే. అంతకు మించిన పరిజ్ఞానం లేదు. మనం ఈ పని చేస్తున్నావు. వాడితో ఎళ్ళావు అయిపోయింది. ఒక రోజు అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఆకలేసింది. ఏడో టిఫిన్ దొరికింది తినేసావు. తర్వాత ఏం చేస్తావు? అంతకంటే లక్షణంగా పెళ్లి చేసుకుంటే మొగుడో, పెళ్ళామో ఉంటారు కదా! ఒకళ్ళకిద్దరు. వాళ్ళతో సంసారం చేసుకోవచ్చు కదా! అలా అనిపించదు. ఈ ఏదో జామకాయలు దొంగతనంగా చేస్తేనే థ్రిల్ ఎక్కువ అంటారు సో, అలాగా ఈ దొంగ పనులకే కక్కుర్తి పడతారంతే. అలాంటి వాళ్ళని అసలు ఏం చేసినా పాపం లేదు. ఇంత కక్కుర్తి పడిపోయి ఆఖరికి ఇంత నీచంగా మెట్రో రైళ్లలో ఈ పూర్వం చెప్పేవారు ఒక మోటు సామెత ఉంది. సందులో ఖాళీ లేదని పాస్‌కెళ్ళాలంటే అది సంతలోకెళ్ళిందట. పూర్వం ఇలా ఎక్కడ పడితే అక్కడ సులభ కాంప్లెక్స్‌లు అవి లేవు. అర్జెంట్‌గా ఎళ్ళాల్సొచ్చింది. సందులో అయితే జనం ఎక్కువ ఉండరని సందులో ఎడతారు. కానీ అది సంతలోకెళ్ళింది. ఎందుకంటే సంతలో అందరూ ఎవరి కూరలు కొనుక్కొని ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు. దీన్ని గమనించరు. సందులో ఖాళీ లేదని సంతలోకెళ్ళిందని సామెత. అలాగా మనుషులు అసలు అంటే విచక్షణ, వివేకము, ఒక పెద్దరికము, భయము, 10 మందికి తెలిస్తే పరువు పోతుంది. అసలు పరువు ఉంటే కదా పోవడానికి. అనే బాధలు లేవు, భయాలు లేవు. వాళ్ళ కోరిక వాళ్ళు తీర్చుకోవడమే. ఆ కోరిక తీర్చుకోవడం ఎక్కడి దాకా వెళ్ళిపోయారంటే సెక్స్ దాకా వెళ్ళిపోయారు. ఇదివరకు ఏదో హోటల్‌లో టిఫిన్ తినాలి, ఇడ్లీ తినాలి, ఐస్ క్రీమ్ తినాలి అంతవరకే ఉండేది. తిండి వరకే. ఇప్పుడు తిండి నుంచి సెక్స్ దాకా వెళ్ళిపోయింది. అర్జెంట్‌గా నా కోరిక తీరిపోవాలంతే. ఎవడో మగాడు దొరికితే చాలు. వీడికి ఎవరో ఒక ఆడది దొరికితే చాలు. అలా అయిపోయారు తప్ప ఇది శాశ్వతమైన రిలేషన్ మనం పెట్టుకుందాము. ఈ టెంపరరీ ఎందుకన్న ఆలోచన ఎవరికీ లేదు. ఎవరికీ లేదు. అందుకే పెళ్ళిళ్ళు వద్దంటారు. అనకూడదు కానీ పెళ్ళిళ్ళొద్దు. పెళ్లి కాకుండా పరాయి మగాడిని చూడకుండా ఉండగలవా నువ్వు? పరాయి ఆడదాన్ని చూడకుండా వాడు ఉండగలడా? ఎవ్వరూ లేరు. నన్ను అడిగితే సృష్టిలో ఆడ, మగ భగవంతుడు సృష్టిలోనే ఆ ఇద్దరికీ అట్రాక్షన్ పెట్టాడు అంతే. అంచేత పెళ్ళొద్దంటారు కానీ మళ్ళీ లివ్ ఇన్ రిలేషన్ కావాలి.
ఫ్రెండ్షిప్ కావాలి. ఫ్రెండ్షిప్ పేరు చెప్పి హోటల్‌కి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి. ఆడ మగ ఎందుకు వెళ్తారు? ఇద్దరు ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళరు? ఇద్దరు మగవాళ్ళు ఎందుకు వెళ్ళరు? ఆడ మగాయే కావాలి. అందులో తెలియట్లేదా నీకు? నేను చెప్పాను కదా, మా కమ్యూనిటీ లివింగ్‌లో పెడితే 2 బెడ్‌రూమ్ ఇల్లు 15,000 కట్టుకొని 2 సంవత్సరాలు అట్టు పెట్టాను దాన్ని. ఒక్కళ్ళు కూడా రాలే. మా వాళ్ళందరూ సింగిల్సే. ఓకే. కానీ ఒక్కళ్ళు కూడా రాలా. ఎందుకని? ఎవరి ప్రైవసీ వాళ్ళకి కావాలి. మీరు రెంట్‌కే కదమ్మా ఉంటున్నారు. దాని బదులు ఇందులో ఉండొచ్చు కదా అంటే, నా ప్రైవసీ నాకుండాలి. తప్పు పట్టకూడదు గానీ, ఎవ్వరికి ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి కావాలి. 50 ఏళ్ల వాళ్ళే మా ప్రైవసీ మాకు కావాలంటే 25 ఏళ్ల వాళ్ళు అనుకోరా? ఇంకా ఎక్కువ అనుకుంటారు కదా! అంచేత ఏంటంటే, మీ ప్రైవసీ మీకు ఉండాల్సిందే. కానీ అది విచ్చలవిడితనానికి విచ్చలవిడితనం. రాకూడదు. అంటే మీ మీ ప్రైవసీ నాకు ఎవరొచ్చినా, ఎవరు రాకపోయినా మూడో మనిషికి తెలియకూడదు అనే భావన ఎందుకు, అసలు తెలియకూడదన్న భావన ఎందుకుండాలి? నేను 15 ఏళ్ళు పైన ఒంటరిగా ఉన్నా నేను. మా ఫ్రెండ్ ఎదురుగుండా ఇల్లు తీసుకున్నాను. ఎందుకంటే ఆవిడ నాకు కనపడుతూ ఉంటుంది, తోడుంటుందని. సో, ఆవిడ నాకు తోడే కాదు, సూపర్విజన్ కూడా. నా ఇంటికి ఎవరొచ్చారో, ఎవరెళ్లారో ఆవిడకి తెలుస్తుంది గదా! అవును. అవును. అంచేత అలా తెలుస్తుందన్న భావన ఆ రోజుల్లో లేదు. ఆవిడ ఉంటే మంచిది, నాకు తెలిసిన వాళ్ళు ఉంటే మంచిదని 15 ఏళ్ళు పైన ఉన్నా నేను. అంటే ఇప్పుడు నాకు తెలియకూడదని నాకు ఉంటున్నారు. తెలియకూడదు, నా ప్రైవసీ ఉండాలి, ఇది ఆవిడ నా ఇంటికి ఎవరొచ్చారో ఆవిడ గమనించకూడదన్న ఆలోచనలు ఆ రోజుల్లో లేవు గదా! ఇప్పుడు ఆలోచనలు వచ్చేసాయి కాబట్టి వాళ్ళందరికీ ఎందుకు తెలియాలి? నా ప్రైవసీ నాకుండాలి. నాకెవరొచ్చారో, ఎవరెళ్లారో అంతా సీక్రెట్. నా మైండ్‌లోనే ఉండాలి అంతే. ఇప్పుడు ఎవరికి ఫోన్ చెయ్యి, అందరి ఫోన్‌లో ఎంగేజ్ ఉంటాయి. అందరూ బిజీగా ఉంటారు. మళ్ళీ అందరూ సింగిల్సే. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఎవరో ఒక ఫ్రెండ్ ఉంటారు. కాదని నేను అంటలా. ఆడ, మగ అని నేను అంటలా. ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళతో కాలక్షేపం అంతే. వాళ్ళకి నచ్చిన పని చేయడం కోసం కొత్త కొత్త దారులు స్కామర్స్ ఎట్లయితే కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఎత్తుకుంటున్నారో వీళ్ళు కూడా జంటలు కూడా అట్లనే వెతుక్కుంటున్నారు అంతే. వెతుక్కుంటున్నారు. అమ్మ, ఒక విషయం చెప్తా ఇను. ఇప్పుడు ఇల్లు చూడ్డానికి ఎళ్లారో, టూలెట్ బోర్డ్ చూసి ఎళ్లారో, పొద్దున్నెళ్ళిన పిల్లలు సాయంత్రం వరకు ఇంటికి రాలేదంటే, వాళ్ళు కాలేజీకెళ్తున్నారు అని మనం కళ్ళు మూసి కూర్చోవడం కాదు. పేరెంట్స్ కూడా కొంత బాధ్యత ఉంది. రోజులు మారిపోయాయి. పిల్లల్ని మనం పట్టుకోలేకపోతున్నాం. ఏం చేస్తాం? అంచేత మనం కూడా సూపర్వైజ్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఎక్కడికెళ్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారా లేదా కరెక్ట్‌గా. ట్యూషన్ గాని ఎళ్ళిందనుకో, ట్యూషన్ మాస్టర్‌కి ఫోన్ చేసి మా అమ్మాయి వచ్చిందా లేదా అని అడగండి. లేదా మా అమ్మాయిని ఒక్కసారి మాట్లాడమని చెప్పండి. వెళ్ళిందా లేదా తెలిసిపోతుంది కదా మీకు. అప్పుడు అంటారు కదా మేడం, అది మనం క్వశ్చన్ అడగగానే మై లైఫ్ మై రూల్స్. అదే అప్పుడు వచ్చిన కారణం అదే. ఊచిపుచ్చుకుని అక్కడ కొట్టేవాళ్ళు లేక, నీ లైఫ్ అయితే నువ్వు రోడ్డు మీదకెళ్ళి బతుకు. నా ఇంట్లో ఎందుకు తింటున్నావు? ఇప్పుడు తిండి ఇక్కడ, తిరుగుడు అక్కడ. నువ్వు స్వతంత్రంగా, స్వేచ్ఛగా సంపాదించుకున్నప్పుడు నీ ఇష్టం వచ్చి నీ చావు నువ్వు చావు. నా ఇంట్లో ఉండి నా పెత్తనం లేకుండా నీ బోర్డు పెత్తనం ఏంటి అనే కెపాసిటీ తల్లిదండ్రులకి లేదు. ఒకవేళ అలా అంటే వాళ్ళు వెళ్ళిపోతారు కూడా. గట్టిగా అంటే వెళ్ళిపోతారు పిల్లలు. లేదా 10th క్లాస్ అమ్మాయి కూడా సూసైడ్ చేసేసుకుంది. ఫోన్ చూస్తుందని వాళ్ళ అమ్మ తిట్టిందని సూసైడ్‌లు. అసలు నాకు అర్థం కాదు, ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసేసుకుంటే అసలు మీ జీవితమే లేదు కదా! పరీక్ష ఫెయిల్ అయ్యావని సూసైడు. పరీక్ష ఫెయిల్ అయ్యావని సూసైడ్ ఎందుకు? బతుకుంటే ఇంకోసారి కట్టుకుంటావు, పాస్ అవుతావు. అసలు ఫెయిల్ అయ్యావని సూసైడ్ చేసుకుంటే అందరిలోనూ నీ పరువు పోయింది. మళ్ళీ ఇంకోసారి పాస్ అయ్యే అవకాశమే పోయింది కదా! అది ఎందుకు ప్రయత్నం చేయరు? ప్రయత్నం చేసి నెగ్గాక కావాలంటే చచ్చిపో. నేను ఎప్పుడు అదే చెప్తాను. నువ్వు జీవితంలో గెలిచి చావు. గెలిస్తే ఎవ్వరూ చావరు. అవును. గెలిస్తే ఓడిపోతేనే చచ్చిపోతారు. ఎందుకని? ఆ గెలిపిచ్చిన అదేదో ఉంటదే, ఆనందం ఉంటుందే, దాన్ని అనుభవించాలని ఉంటుంది. ఇంకా గెలుపు కావాలి, ఇంకా గెలుపు కావాలంటుంది. అంచేత ఇంకా గెలుపు కావాలంటే నువ్వు బ్రతికితేనే కదా నీకు గెలుపు. చచ్చిపోతే గెలుపు ఎక్కడుంది? జీవితంలో నువ్వు లైఫ్ లాంగ్ ఓడిపోయినట్టే కదా పర్మనెంట్‌గా. పిరికితనం. 10th క్లాస్ ఫెయిల్ అయితే ఫెయిలు. లవ్ ఫెయిల్ అయితే ఫెయిలు. గట్టిగా అమ్మ తిడితే ఫెయిలు. అదేంటది, వాట్సాప్ ఎందుకు చూస్తున్నావు, ఫోన్ అస్తమానం ఎందుకు చేతిలో పెట్టుకుంటావు అని తిడితే సూసైడు. వీటన్నింటికి సూసైడ్ ఒకటే నా పరిష్కారం. ఫేస్ చేసే ధైర్యం లేక, పిరికితనం, చేతకానితనం, భయం, ఇవి తప్ప మనిషికి. పిరికితనం ఉన్న వాళ్ళు అలా చేస్తుంటే, డేర్ ఉన్న వాళ్ళు ఇలా ఇలా చేస్తారు. కాదంటే చెప్పు, మేము రాము. అది ఉద్యోగం చేసుకుంటుందనుకో ఇంట్లో ఉండే, నువ్వు వద్దంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. నేను వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటా. ఇప్పుడు అసలు లివింగ్ రిలేషన్ హాస్టల్స్, కోలివింగ్ హాస్టల్స్ కూడా వచ్చేసాయి కదా! వీళ్ళకి అనుకూలంగా వచ్చేసాయి. హ్యాపీగా ఉంటున్నారు ఇద్దరిద్దరు. అడిగేదే లేవు. ఓయో హోటల్స్ కానీ, కోలివింగ్ రిలేషన్స్ కానీ, ఎవ్వడి పోరు, ఎవ్వడి పొక్కు లేదు. సుఖంగా టూలెట్ బోర్డ్స్ హౌసెస్ కానీ ఇవి ఇవి ఇప్పుడు ఇంకా మెట్రో గాని ఎక్కడ పడితే అక్కడ. సిగ్గు, లజ్జ అనే ఈ 2 వదిలేస్తే ఎక్కడైనా సరే చిత్తకార్తిక కుక్కలు రోడ్డు మీద తిరగడానికి వీళ్ళకి తేడా లేదు నన్ను అడిగితే. కోపం వస్తుందేమో గానీ ఇలా అంటే, అసలు ప్రైవసీ అన్నది ఏ కార్యక్రమం అయితే మనం 10 మందిలో చేయకూడదో అదే కార్యక్రమం మనం పబ్లిక్‌లో చేస్తున్నాం. ఇంక ప్రైవసీ ఎక్కడుంది? మరిగెక్కడుంది దానికి?
బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా ఒక మరుగు చూసుకుంటావు. ఇప్పుడు సులభ కాంప్లెక్స్కి వెళ్తారు, లేదా హోటల్కి వెళ్తే వాటికి టాయిలెట్స్ వేరే ఉంటాయి. దానికి దీనికి తేడా ఏం కనపడాలి. కొన్నాళ్ళు పోతే ఈ పనులు కూడా ఇక్కడే రోడ్డు మీదనే చేసేస్తారు మా మగవాళ్ళలాగానే. ఆడవాళ్ళు కూడా సిగ్గు లజ్జ ఎప్పుడు లేవమ్మా అసలు. అనకూడదు కానీ మాట్లాడలేకపోతున్నా ఈ విషయంలో. అంత కోపం వస్తుంది నాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.